హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ప్రీవియస్‌గా జరిగిన టెట్ 2024, 2024లో జరిగిన సోషల్ పేపర్‌లోని ఇంగ్లీష్ బిట్స్ అయితే చూద్దామండి. ఈ బిట్స్ అనేటివి మనకి ఇంగ్లీష్‌లో 30 బిట్స్ అయితే ఉంటాయి. ఈ 30 బిట్స్ మనకి సిక్స్త్ నుంచి 10థ్ వరకు ఉన్నటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్ నుంచయితే వస్తాయి. ఈ స్కూల్ టెక్స్ట్ బుక్‌లో నుంచి ఎలాంటి బిట్స్ ఎగ్జామినర్ అడుగుతున్నారు అనేదైతే ఈ వీడియోలో చూద్దాము. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో ఇక్కడ క్వెషన్స్ ప్లస్ ఆన్సర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అంటే భయమనేది వదిలేసి, ఇంగ్లీష్‌లో ఏ టాపిక్ నుంచి ఎక్కువగా క్వెషన్స్ వస్తాయి అనేది గూడా వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీరు వీడియో యూజ్‌ఫుల్ అయితే మీరు లైక్ అయితే చేయండి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ప్రీవియస్ పేపర్స్, టెట్ సిలబస్‌ని ట్రాన్స్‌లేట్ చేసి అన్ని సబ్జెక్ట్స్ అయితే అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇలాంటి ప్రీవియస్ పేపర్స్ ఛానల్‌లో ఉన్నాయండి. మీరు ప్రిపరేషన్ అయిపోతే ప్రాక్టీస్ పేపర్స్ కావాలంటే ఛానల్‌లో ఉన్నాయి. మీరు ఫ్రీగా అయితే చేసుకోవచ్చు వాటిని. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము. The couple fell in love letter survey in which they put their attention into words, magazine, signs with a tenderness. ఇక్కడ మనకి ఆన్సర్ అయితే మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఓవరాల్‌గా ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. అఫెక్షన్ అనేది సరైన సమాధానం. They called her name and she did not move. I suddenly relaxed. ఇక్కడ మనకి ఐడెంటిఫై ద యాంటోనియం ఆఫ్ ద రిలాక్స్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది సెంటెన్స్. రిలాక్స్డ్ అని అయితే ఇచ్చారు. ఈ రిలాక్స్‌కి ఏం అడుగుతున్నాడు? మీరు క్వెషన్ చదివేటప్పుడే మీరు చూసుకోండి. యాంటోనియం అనేది అడుగుతున్నాడు. మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ అయితే చేయండి. రిలాక్స్డ్ అంటే యాంటోనియం ignored. The chef dash a delicious meal for the guest every weekend. Identify the best option that first the blank fits the bank అనేది ఇచ్చారు. ఈ ఖాళీ పూరించమని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఫుడ్ గురించి ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ప్రిపేర్స్, హ్యాస్ ప్రిపేర్డ్ అనేది ఇచ్చారు. ఇది టెన్సెస్‌కి సంబంధించింది. ఏ ఫామ్‌లో ఉందో మీరు చూసుకోండి. ప్రిపేర్స్ అనేది ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. ఐడెంటిఫై ద కరెక్ట్ సఫిక్స్ టు ఫ్రమ్ నౌన్ ఫ్రమ్ ద వర్బ్ డెవలప్. ఇక్కడ చూడండి ఐడెంటిఫై ద సఫిక్స్ అయితే అడిగారు. అది కూడా డెవలప్ అనే దాని గురించి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ కరెక్ట్ అయితే ఉన్నాయి. మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్. He said that the project was a piece of cake. Identify the meaning of piece of cake in the sentence above అనేది ఇచ్చారు. సంథింగ్ ఎవ్రీ ఈజీ అనేది సరైన సమాధానం. చూస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ది క్యారీ ఆన్. టు కంటిన్యూ.
In a dictionary where words are ordered strictly by their first letter, choose the word that should be placed immediately after impact. Imperative అనేది ఇచ్చారు. Choose the correctly punctuated sentence with adjective. మనకి adjective నుంచి ఆర్టికల్స్ నుంచి ప్రపోజిషన్స్ నుంచి బిట్స్ అయితే ఖచ్చితంగా అయితే వస్తాయండి. మీరు వాటి మీద ఫోకస్ అయితే చేయండి. ఇట్ వాజ్ ఏ కోల్డ్ వైన్లీ డే windy day. In order the reduce weight, angels has to eat a balanced diet. కాంప్లెక్స్ సెంటెన్స్ ఇది డిగ్రీస్ ఆఫ్ ఇక్కడ మనకి సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటాయి కదా! దేంట్లో నుంచి మనకి కాంప్లెక్స్ అయితే అడుగుతున్నారు. కాంపౌండ్ అంటే మీరు 2 యాడ్ చేయాలి. అండ్, బట్ అలాంటివి ఉన్న సెంటెన్స్‌ని కాంపౌండ్ సెంటెన్స్ అని అంటారు. కాంప్లెక్స్ సెంటెన్స్ ఇక్కడ మనకు అడిగేది కాంప్లెక్స్ సెంటెన్స్. చూడండి ఇదైతే సరైన కరెక్ట్ ఆన్సర్. Angel need to eat a balanced diet because she want to reduce weight. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మనకి గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ కూడా అడుగుతున్నారు. ఇక్కడ మీరు ఈ 3 ఆప్షన్స్ అయితే చదవండి. ఇవి టెన్సెస్‌కి సంబంధించినవి. షీ వాష్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద కార్స్. చూస్ ద ఎమోటివ్ ఫంక్షన్ ఎక్స్‌ప్లెయిన్. I am so I am so excited about the trip. Correct answer. Identify the correct spelling of the word. Correct spelling కూడా అడిగారు. Noticeable. Choose the correct identify the speech. Sorry అండి. Choose the correct indirect speech. కరెక్ట్‌గా ఉన్న ఇండైరెక్ట్ స్పీచ్‌ని అయితే అడుగుతున్నారు. I said to him, I don't believe you. I told him that I did not believe him. She asked if I was coming. Identify the noun class in the sentence. ఇక్కడ మనకి నౌన్ క్లాస్ అయితే అడిగారు. ఇక్కడ క్లాస్ నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా ఒకటైతే వచ్చింది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుంచి కూడా ఒక బిట్ అయితే వచ్చింది. If I was coming. One of the following is the term for a person who is known for the bad qualities. Notaries. Neither Rocky nor Gaina dash here at. ఫిట్ ద బ్లాంక్ అనేది ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. కెన్ యూ బిలీవ్ హిమ్? కరెక్ట్ ఆన్సర్. మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదివేటప్పుడు దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ మీకు అది అండర్లైన్ చేసి పెట్టుకుంటే మీకు ఈజీగా మీరు ఫాస్ట్‌గా క్వశ్చన్స్‌కి అయితే ఆన్సర్ అయితే చేయగలుగుతారు. హీ ఫర్గాట్ టు సెట్ ద అలారం. సెట్
He forgot to set the alarm. He wake up late for his meeting. ఫిట్ ద బ్లాంక్ అనేది ఇచ్చారు. Thus, which sentence use the definite article correctly? Definite article correctly. She visited the Eiffel, Eiffel Tower. ఆర్టికల్ అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఆర్టికల్ నుంచి కూడా మనకి డాష్ ఐ గో టు ద రెస్ట్ రూమ్. చూస్ ద మిడిల్ వర్బ్ టు షో పర్మిషన్ అనేది ఇచ్చారు. మే కరెక్ట్ ఆన్సర్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూస్ టు సబార్డినేటింగ్ కంజంక్షన్. కంజంక్షన్ అయితే అడగడం అయితే జరిగింది. అది కూడా సబార్డినేటివ్ కంజంక్షన్. Although it was raining that they went for a walk. Choose the sentence with a correct use of correctlative. కంజంక్షన్ ఇక్కడ కూడా కంజంక్షనే అడిగారు. Both the manager and the employees attended the meeting. ఇక్కడ మనకి కంజంక్షన్ అంటే ఇక్కడ ఎండ్ అనే వర్డ్ అయితే ఉంటే కంజంక్షన్ కిందకు వస్తుంది. మీరు ఈజీగా తొందరగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకి కంజంక్షన్ ఏమిటనేది మీరు గెస్ చేయండి. ఆల్దో అనేది కూడా ఇక్కడ కంజంక్షన్ కిందకు అయితే వస్తుంది. సబార్డినేట్ కంజంక్షన్ అయితే అడిగారు అక్కడ. టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ అబౌట్ ద డేస్ ఈవెంట్ ఇన్ ఏ డైరీ యూ షుడ్ choose the option that fit the blank. Share your emotion and reflection. ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే కరెక్ట్ అండి. మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్. When preparing an invitation, which section should clearly outline the date and time of the event? Choose the best option. చూడండి, ఈవెంట్ డీటెయిల్స్. Identify the auxiliary verb. Use the present perfect tense for థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్. ఇక్కడ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి అయితే అడుగుతున్నాడు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడ పర్సన్ సింగులర్ ఫామ్లో ఇవ్వమని అడిగారు. హ్యాజ్. One of the following is not a correct use of the present perfect continuous tense. Identify it. Present పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. కంటిన్యూస్ అంటేనే మీకు ఇంగ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ అడిగాడు కాబట్టి
హ్యావ్ ఆర్ హ్యావ్‌లోనే ఉంటుంది. ఇక్కడ ఒక హ్యావ్ ఉంది. ఇక్కడ ఒక హ్యావ్ ఉంది కాబట్టి ఇవన్నీ టెన్సెస్ నుంచి ఇప్పుడు మనకైతే 3 బిట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి. దే హ్యావ్ బీన్ టు ద న్యూ రెస్టారెంట్. ద స్కూల్ ఈజ్ డాష్ ద పార్క్. కరెక్ట్ ప్రపోజిషన్. ఇక్కడ మనకి ప్రపోజిషన్ అయితే అడిగారు. నియర్ టు. She sat dash her friends. Identify the fit the blank. Next to. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. మీరు ప్యాసేజ్ని అయితే రీడ్ చేసి ఆన్సర్స్ అయితే చేయమంటున్నారు. ఇక్కడ ఐడెంటిఫై ద గ్రూప్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై డ్రగ్ అబ్యూస్ ఇన్ ఇండియా. మీరు ఫస్ట్ క్వశ్చన్ అయితే చదవండి. ఈ కాంప్రిహెన్షన్స్ ఈజీగా చేయాలి అంటే మీరు క్వశ్చన్ ఫస్ట్ చదవండి. ఆప్షన్స్ కూడా ఇక్కడ చూడండి. బిజినెస్ ఇక్కడ చూడండి రూల్స్, ఇవన్నీ ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి అయితే చూసుకోండి. మీరు క్వశ్చన్లో ఏమడుతున్నాయి, అఫెక్టెడ్ బై ద డ్రగ్స్. ఇక్కడ మోస్ట్ ఎఫెక్టెడ్ బై ద డ్రగ్స్ గురించి అడిగారు కదా. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ చూడండి. ఎఫర్ట్ టు ద కాంబాట్ డ్రగ్స్ ఇంక్లూడ్ యూత్ అండ్ కమ్యూనిటీస్ అనేది ఇచ్చారు. దీని ఆన్సర్ ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా రీడ్ కాంప్రిహెన్షన్ 2 బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇంక్లూడ్ ద ఫిక్ ద పేర్ ప్రోగ్రామ్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ కూడా చూడండి. ఇక్కడ ఇంక్లూడ్ అనేది ఇచ్చారు కదా. ఇక్కడ ఆన్సర్ చూడండి. మీరు ఇలాగా ఈజీగా చేయాలి అని అంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్లో చూడండి. ఇక్కడ డ్రగ్స్ అబ్యూస్ అనేది ఉంది కదా. ఇక్కడ డ్రగ్స్ అబ్యూస్ దగ్గరికి వచ్చేయండి. ఆప్షన్స్ కూడా చూడండి. ఇవి ఉన్నాయి కదా. ఇది ఫస్ట్ ఆప్షన్. కాంప్రిహెన్షన్ మొత్తం అయితే చదవాల్సిన అవసరం లేదు. మీరు ఈజీగా కూడా చేయొచ్చు. ఇంక ఇక్కడ నుంచి మనకి సోషల్ బిట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ వరకు అయితే 90 బిట్స్ వరకు అయితే మీకు ఇంగ్లీష్ అయితే అయిపోయాయండి. ఇంతవరకు వీడియో అయితే చూశారు కదా. వీడియో నచ్చితే గిన మీకు యూస్ఫుల్ అయితే గిన మీరు లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇవన్నీ ప్రీవియస్గా జరిగిన క్వశ్చన్ పేపర్స్. మీరు ఈ పేపర్ మోడల్లోనే మనకి ఎగ్జామ్లో అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందుకని మీరు ఎక్కువగా రోజు ఒక పేపర్ని అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టెట్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్.